హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. గొడవ పడితే కానీ తెలియదు, బయటపడదు అస్సలు ఎవరి మనసులో ఏముందో అనేది. చూడడానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం అనేది బయటపడతాయి అన్నట్టు. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయండి. అప్పుడేనండి మనకు తెలిసేది. అతి మామూలుగా ప్రేమ చూపించినప్పుడు మనకు వాళ్ళ గుణం ఏంటో తెలియదండి. అసలు వాళ్ళు నటిస్తున్నారా, మనపై నిజంగానే ప్రేమతో ఉన్నారా అనేది. ఆ గొడవ అనేది పడితేనే వాళ్ళల్లో ఉన్న అసలు మనిషి అనేది బయటపడతాడండి. నటిస్తున్నది ఎవరు, నిజంగా ప్రేమిస్తున్నది ఎవరనేది తెలిసిపోతుంది. అవసరానికి ఎవరు మాట్లాడుతున్నారు, అవకాశం కోసం ఎవరు మాట్లాడుతున్నారు అనేది అప్పుడే మనకు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంది అనేది మనకు బయటపడుతుందండి. ఓకే, అందుకే చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ఉండేటప్పుడు అందరినీ నమ్మకండి. అందరు మనవారే మన మాత్రం అనుకోకండి. మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పుతూనే మనల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతుల మరమాదేవి. బాయ్.